మా ఇంటి బంగారం సినిమాతో మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుంది సమంత. అయితే ఈ సినిమాకి సంబంధించిన రకరకాల విషయాలు నెట్టింట్లో ఎంత ఆసక్తికరంగా మారాయో మనకు తెలుసు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే కాదు, సినిమా సక్సెస్‌ని కూడా చిత్ర యూనిట్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా సమంత తన భర్త రాజ్ నెడుమూరితో కనిపిస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ, సక్సెస్ మీట్‌లోనూ తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ అందరిని ఆకట్టుకుంటూ ఉంటే అందరి దృష్టి సమంత బేబీ బంప్ పైనే. సమంత ప్రెగ్నెంటా అని, త్వరలోనే తల్లి కాబోతోందా అంటూ ఇప్పటికీ ఎన్నో రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే వచ్చిన వార్తల్లో ఎంత నిజముందన్నది మనకు తెలియదు కానీ, ఓ పక్క సమంత కానీ, రాజ్ నెడుమూరి కానీ ఈ విషయం గురించి ఇంతవరకు ఎక్కడా అఫీషియల్‌గా తమ ప్రెగ్నెన్సీ గురించి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామన్న విషయాన్ని కానీ ఎవరికీ చెప్పలేదు. మరి ఇదిలా ఉంటే అసలు గుట్టుని రట్టు చేసేశారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే, సమంత మరియు రాజ్ నెడుమూరు, అంతేకాకుండా నందిని రెడ్డి, ఇతర ఫిలిం యూనిట్ వాళ్ళందరూ కలిసి మా ఇంటి బంగారం సక్సెస్‌ని మన మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా జరుపుకున్నారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం మాత్రమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నందిని రెడ్డిని, అంతేకాకుండా స్టార్ హీరోయిన్ సమంతని, ఆమె భర్త డైరెక్టర్ రాజ్ నెడుమూరికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా సమంత గురించి మాట్లాడుకొస్తూ, కట్టు బొట్టు చీర కట్టులో తను చేస్తున్న ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయని, ఇలాంటి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు రావాలని, ఇలాంటి సినిమాలకి ప్రేక్షకులు ఎప్పుడు మంచి ఆదరణ ఇస్తారని, తనకి ఈ సినిమా చాలా బాగా నచ్చింది, ప్రత్యేకంగా సమంత ఫైట్స్ కోసమే ఈ సినిమాను చూశాను అంటూ మెగాస్టార్ సమంతని అభినందనలతో ముంచెత్తారు. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి గారు మరియు ఆయన సతీమణి అయిన సురేఖ, రాజ్ నెడుమూరు మరియు సమంత జంటలకి బట్టలు పెట్టి, బొట్టు తాంబూలం ఇచ్చి, కొత్త బట్టలు పెట్టి వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేశారు. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఈ మధ్య ఎప్పుడూ యాక్టివ్గా కనిపిస్తూ ఉండడంతో, ఇలా మా ఇంటి బంగారం చిత్ర యూనిట్తో ఆయన కలిసి మాట్లాడినట్లు, ముఖ్యంగా సమంత ఆ ఫైటింగ్ సీక్వెన్స్ తనకు బాగా నచ్చాయని సమంతకి అభినందనలు తెలియజేయడం మాత్రమే కాదు, మనందరం అనుకున్నట్లుగానే సమంత నిజంగానే తల్లి కాబోతోందన్న విషయాన్ని వాళ్ళు బయట పెట్టలేదు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం ఈ విషయాన్ని అందరికీ చెప్పకనే చెప్పేశారు. కొసమెరుగా తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న రాజ్ నెడుమూరి మరియు సమంత దంపతులకి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఆయన చెప్పకనే చెప్పిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఎప్పుడైతే చిరంజీవి గారు స్వయంగా తన ఎక్స్‌ని వేదికగా చేసుకొని ఆయన పెట్టిన ఈ ట్వీట్‌తో అందరికీ తెలిసిపోయింది, సమంత రాజ్ నెడుమూర్లు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు అని. ఇక అందరూ ఎదురు చూస్తుందల్లా ఈ జంట ఎప్పుడు అఫీషియల్‌గా ఈ విషయాన్ని అందరితో పంచుకుంటారా అని. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి చిరంజీవి గారు చేసిన పనే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇక చూడాలి మరి మన స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడు ఈ విషయాన్ని మన అందరితో షేర్ చేసుకునిందో. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ, ఇప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న సమంతకి ఆనందం ఇంకా రెట్టింపు అయిపోయింది. ఇటు ప్రొఫెషనల్గానే కాకుండా అటు తన పర్సనల్ లైఫ్లో కూడా ఇంకొక కొత్త అధ్యాయాన్ని చూడబోతోందా? మరి సమంత ఈ విషయం గురించి పంచుకోవాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం